టీవీ నటి అష్మిత ఈ పేరుకి పరిచయమే అవసరం లేదు. పద్మవ్యూహం అనే సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ రాజస్థానీ అమ్మాయి ముద్దుబిడ్డ, అష్టాచమ్మ ఇలా చాలా సీరియల్స్ లో నటించారు. అగ్నిసాక్షిలో ఆమె చేసిన భైరవి క్యారెక్టర్ అయితే అందరికీ గుర్తుండిపోతుంది. సీరియల్, సినిమాలే కాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా అలరిస్తున్నారు అష్మిత. అష్మితకి 4 years బ్యాక్ మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే. ఆమె భర్త పేరు సుధీర్. అయితే అష్మిత తనకి 39 సంవత్సరాలు ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు. కానీ పిల్లలు లేరు. చాలా మంది నెటిజన్స్ ఆమెను ఈ విషయం గురించి అడుగుతుంటారు. అలా ఒక నెటిజన్ తాజాగా మీరు ఇంకా ఎందుకు పిల్లల్ని కనలేదు, పిల్లల్ని కనడం పైన మీ ఒపీనియన్ ఏంటి అని అడగ్గా తన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అష్మిత. ఎవరికైనా కూడా అవతల వారి పర్సనల్ డెసిషన్స్ ని క్రిటిసైజ్ చేసే హక్కు లేదు. ఒకవేళ నన్ను ఎవరైనా క్రిటిసైజ్ చేసినా కూడా అది నన్నేం బాధ పెట్టదు. ఎందుకంటే నేను వారి కోసం ఏం బ్రతకడం లేదు. ఈ ప్రపంచంలో చాలా మంది పిల్లలు కనడమే వారి లైఫ్ కి పర్పస్ అనుకుంటారు. కానీ అందరి లైఫ్ కి అదే గోల్ ఉండదు. ఇంకో విషయం ఏమిటంటే పిల్లలను కనడం అనేది ప్రైవేట్ మ్యాటర్. సోషల్ మీడియాలో ఆ విషయం అందరితోనూ పంచుకోవాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మీరు కూడా పిల్లలను కనాలి అనుకుంటున్నామని సోషల్ మీడియాలో పోస్ట్ చేయరు కదా. నేను కూడా అలానే అనుకోండి. అమ్మాయిలు పిల్లలను కని ఇచ్చే బాకీ ఎవరికీ లేరు. ఆ విషయం అర్థం చేసుకుంటే ఫేస్లెస్ పీపుల్ కి సమాధానం ఇవ్వాల్సిన పని లేదు అంటూ ఘాటుగా స్పందించారు అష్మిత.